ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బచ్చల కూర, కందిపప్పు, టమాటా, ఇందులో ఒక 5 గోంగూర ఆకులు ఇలా వేసుకొని ముందుగానే పప్పులో పసుపు కారం వేసి బాగా ఉడికించుకున్నాం మెత్తగా. ఇప్పుడు ఉడికింది. బచ్చల కూర, గోంగూరాకు, టమాటా, కందిపప్పు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం కొంచెం వేసి ఉడికించుకున్నాం. ఇప్పుడు దీన్ని మెత్తగా పప్పు దువ్వతోటి రుద్దాలి. ఇలా మెత్తగా రుద్దిన తర్వాత పోపు పెట్టుకోవాలి. స్టవ్ అంటు పెట్టినాము. స్టవ్ పైన మళ్ళీ మట్టి కంతులు పెట్టినాము. అందులో 2 చెంచాలు నూనె పోసుకున్నాం. పోపిత్తులు వేసిన 1 చెంచాడు కళ్యామాకు వేసుకున్నాం. ఇక ముందుగానే ఈ పప్పులో తగినంత ఉప్పు వేసి అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం. ఇది మెత్తగా రుద్దినాము. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుడు అంటాడు. ఒక 5 నిమిషాలు స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. పప్పు రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి.